హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. లేటెస్ట్గా తెలంగాణ పోలీసులు ఎంతో తెలివిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛేదించిన కేసు ఇది. ఏదో అనుకుని విచారిస్తే ఇంకేదో వాస్తవం తెలిసింది. అసలు విషయం తెలిసినప్పుడు అందరి గుండెలు బరువెక్కాయి. ఆ రోజు 2026 జనవరి 29 మధ్యాహ్నం సుమారు 2 గంటలు. అది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాంతంలో చాలా కాలువలు ఉన్నాయి. మహారాష్ట్ర నుండి నిజామాబాద్కు వచ్చే నేషనల్ హైవే 63 పక్కన కాలువలు, పంట పొలాలతో ఆ పరిసరాలు చూడముచ్చటగా ఉంటాయి. అటువైపు వెళ్లే వారంతా కాలువల దగ్గర కాసేపు ఆగి తనివి తీరా ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. అదే కోవలో కొందరు ఎడపల్లి వద్ద కాలువలో పారుతున్న నీటిని చూస్తూ తన్మయత్వం పొందుతున్నారు. అప్పుడు సడన్గా ఒక పాప ఆ కాలువలో కొట్టుకుని వస్తోంది. ఆమెకు 6 ఏళ్లుంటాయి. ఇంతసేపు పారుతున్న నీటిని తన్మయత్వంతో చూస్తున్న ఆ కళ్ళు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. ఆ పాపను ఎలాగైనా బయటకు తీయాలని అందరూ తమకు తోచిన విధంగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది యువకులు ఆ కాలువ గట్టు మీద అటూ ఇటూ పరిగెత్తి చాలా ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆ పాపను బయటకు తీశారు. ఒడ్డు మీద పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేశారు. కానీ నో యూజ్. ఆ పాప అప్పటికే చనిపోయింది. 6 ఏళ్ల పాపకు 100 ఏళ్లు నిండాయా అని అంతా ఉద్వేగానికి లోనయ్యారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. కాసేపట్లోనే సంఘటన స్థలానికి 2 కానిస్టేబుల్ వచ్చారు. ఆ చిన్నారి దగ్గరకు వెళ్ళి చెక్ చేశారు. చూడ చక్కని రూపం, నవ్వుతున్న ముఖం. ఆ పాపను అలా చూడగానే పోలీసుల గుండెలు కూడా కరిగిపోయాయి. పాప నుదుటిపై పెట్టుకున్న బొట్టు ఎండకు మెరుస్తోంది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. డెడ్ బాడీని చెక్ చేసిన పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు వచ్చేలోపే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. ఇంతకీ ఈ పాప ఎవరు? అక్కడికి ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వారందరి మదిలో మెదిలాయి. ఆ పాప మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత ఆ పాప ఎవరో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మొదటగా పాప ఫోటో తీసి అన్ని గ్రూపులకు పంపారు. ప్రస్తుతం పోలీసులకు అన్ని రాష్ట్రాల్లో అనేక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల ద్వారా పోలీసు వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఆ మెసేజ్తో పాటు ఒక ఆడియోను కూడా పోలీసులు జత చేశారు. సుమారు 6 ఏళ్ల వయసున్న ఈ పాప ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువలో పడి చనిపోయింది. ఈ పాప గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు ఎడపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని తమ మొబైల్ నంబర్ను కూడా యాడ్ చేశారు. ఈ కేసుపై ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమోనని పోలీసులు ఆశగా ఎదురు చూశారు. కానీ 3 రోజులైనా ఎలాంటి స్పందన లేదు. ఒక్కరు కూడా ఆ పాప గురించో ఆమె కుటుంబం గురించో ఎలాంటి వివరాలు చెప్పలేదు. కానీ 4వ రోజు ఉదయం ఎడపల్లి పోలీస్ స్టేషన్కు ఒక కాల్ వచ్చింది. అప్పుడు ఒక కానిస్టేబుల్ ఫోన్ తీశాడు. నిజామాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ అనే ప్రాంతం నుండి ఆ కాల్ వచ్చింది. నాందేడ్ పోలీసులు కాల్ చేసి ఆ పాపకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పాప యొక్క మరొక ఫోటోను కూడా పంపించారు. కాలువలో దొరికినప్పుడు ఆ పాప ఏ డ్రెస్ అయితే వేసుకుందో అవే దుస్తులతో ఉన్న మరొక ఫోటోను పంపించారు. ఆ పాప మిస్సింగ్ అని, ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా వెతుకుతున్నారని చెప్పారు. ఆ తర్వాత చనిపోయిన ఆ పాప తల్లి అంకిత, తండ్రి పాండురంగ, కొంతమంది బంధువులు తమ ఇంటి నుంచి సుమారు 81 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి వచ్చారు. పేరెంట్స్ తమ కూతురు మృతదేహాన్ని గుర్తించారు. ఈ దంపతులకు 3 పిల్లలు. మొదటి ప్రసవంలో 2 ఆడపిల్లలు పుట్టారు. వారు కవలలు. ఆ తర్వాత ఇంకో బాబు పుట్టాడు. కవలల్లో ఒకరైన ప్రాచియే ఇప్పుడు చనిపోయిందని చెప్పారు. ఈ పాండురంగ తన సొంతూరులో సెలూన్ నడుపుతున్నాడు. తల్లిదండ్రులు మృతదేహాన్ని గుర్తించే ప్రక్రియ పూర్తయింది. చివరికి ఎడపల్లి పోలీసులు ఆ చిన్నారి మృతదేహాన్ని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆ దంపతులకు అప్పగించారు. ఈలోగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల శ్వాస ఆడక పాప మరణించినట్లు తేలింది. మృతదేహం తీసుకుని పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎడపల్లి పోలీసులకు కొన్ని సందేహాలు కలిగాయి. 6 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న ఆ చిన్నారి మహారాష్ట్ర నుండి దాదాపు 81 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణలోని నిజామాబాద్కు ఎలా చేరుకుంది? ఇంత చిన్న పిల్ల అంత దూరం నుంచి ఒంటరిగా ప్రయాణించి ఆ కాల్వ వద్దకు రావడం అనేది అసంభవం. నాందేడ్ జిల్లాలోని తన ఇంటి దగ్గర నుండి ఎవరైనా ఆ పాపను కిడ్నాప్ చేశారా? ప్రస్తుతం పిల్లలను కిడ్నాప్ చేసి వారితో భిక్ష ఎత్తిస్తున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్న కాలం. అందువల్ల ఎవరైనా ఆ పాపను కిడ్నాప్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారా అనే అనుమానం కలిగింది.
సాధారణంగా సంచార జాతులకు చెందిన వారు పిల్లలను కిడ్నాప్ చేసినప్పుడు వారిని ఏదో ఒక విధంగా హింసిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రాచి శరీరంలో ఎలాంటి గాయాలు లేవు. ఆమెను కొట్టినట్లు అసలు ఆనవాళ్లే లేవు. ఈ విషయం పోలీసులను కొంత అయోమయానికి గురిచేసింది. ఆమె ఒంటిపై దెబ్బలు లేనందువల్ల మత్తు మందు ఇచ్చి తీసుకువచ్చారా అనే సందేహం కూడా కలిగింది. వెంటనే పోస్టుమార్టం చేసిన వైద్యులను సంప్రదించారు. ఇదే విషయంపై వైద్యులను అడిగితే ఆ పాప శరీరంలో ఎలాంటి మత్తు పదార్థాలు లేవని, చనిపోయే సమయంలో ఆ పాప స్పృహలోనే ఉందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి సమీపంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అది చెరుకు నుంచి పంచదారగా మార్చే ఫ్యాక్టరీ. అక్కడ చెరుకు తోటలు, పొలాలు పచ్చగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడ ప్రవహించే కాలువలు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఎన్నో కాలువలు ప్రవహిస్తున్నాయి. వాటిలో ఎప్పుడూ నీరు ఉంటుంది. ఈ కాలువల పక్కనే రోడ్లు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్డుకు కాలువకు మధ్య తేడా గుర్తించడం కష్టం. రోడ్డుకు కాలువకు మధ్య గోడ ఉంటుంది. కాలువ అంచున రోడ్డు వైపు పెరిగిన మొక్కలను, పారుతున్న కాలువను ఆ పాప కుతూహలంగా చూసే క్రమంలో కాలు జారి నీళ్లలో పడిపోయి ఉంటుందా అని అనుమానించారు. అప్పుడే వారి మదిలో మరో ప్రశ్న తలెత్తింది. ఆ పాప అసలు అక్కడికి ఎలా చేరుకుంది? కాలువ గట్టు వద్దకు చేరుకుంటేనే కదా తొంగి చూడడం లేదా పడిపోవడం జరుగుతుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుండి 81 కిలోమీటర్లు ప్రయాణించి ఆ పాప ఇక్కడికి ఎలా వచ్చింది అని ఎన్నో అనుమానాలు కలిగాయి. ఈ కేసును ఎడపల్లి పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఎలాగైనా వాస్తవాలను కనిపెట్టాలని అనుకున్నారు. 6 ఏళ్ల చిన్నారికి న్యాయం చేయడం కోసం ఎంతో శ్రమించారు. ఆ పాప వేరే రాష్ట్రానికి చెందినప్పటికీ ఆ కేసును అస్సలు వదిలిపెట్టలేదు. వారు విచారణ చేస్తుంటే ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు ఎదురయ్యాయి. చివరకు నమ్మలేని నిజాలను బయటపెట్టారు. ఆ నిజాలు తెలిసిన తర్వాత తెలంగాణ మాత్రమే కాదు, దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ పాపం మరణం వెనుక ఇంత దారుణం ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ పాప ఎవరు? ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అసలు కారణాలు ఏంటనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీ 2 సెకండ్ల టైంను నా కోసం కేటాయించి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎడపల్లి సిఐ ఆయన బృందం తమ సందేహాలను పై అధికారులకు చెప్పారు. ఆ పాప మరణంలో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పోలీసులకు ఒకసారి అనుమానం కలిగితే అది నివృత్తి అయ్యే వరకు వారికి నిద్ర పట్టదు. అందువల్లే ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం ఉన్నందువల్ల పర్మిషన్ తీసుకున్నారు. ఎస్పీ కూడా ఆ పాప అక్కడికి ఎలా చేరుకుంది, ఆమెను ఎవరు చంపారో కనుగొనాలని ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన ఎడపల్లి పోలీసులు మహారాష్ట్రలోని ఆ పాప ఇంటికి వెళ్లారు. అప్పటికే ప్రాచి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంకిత, ఆమె భర్త పాండురంగ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇప్పుడు ఎడపల్లి పోలీసులకు తెలియాల్సింది ఏంటంటే ఆ పాప ఎప్పుడు అదృశ్యమైందో తెలియాలి. అదే ప్రశ్నను అడిగితే పాండురంగ సమాధానం ఇచ్చాడు. సార్, నా కూతురు జనవరి 29న కనిపించకుండా పోయింది. అదే రోజు మీకు పాప మృతదేహం దొరికిందంటే కనిపించకుండా పోయిన రోజే ప్రాచి చనిపోయిందని అన్నాడు. ఇంతకీ జనవరి 29న ఏం జరిగిందో మాకు వివరంగా చెప్పండి తెలంగాణ పోలీసులు అడిగారు. అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ రోజు జరిగిందంతా చెప్పారు. ప్రాచి ఆ రోజు స్కూల్కు వెళ్ళలేదు. మధ్యాహ్నం కావస్తుండగా ఆమె తన తండ్రి నడిపే సెలూన్ షాపుకు వెళ్ళింది. స్కూలుకు వెళ్ళని రోజుల్లో ఆమె మధ్యాహ్నం పూట తండ్రి షాపుకు వెళ్ళడం అలవాటు. అప్పుడు ప్రాచి, పాండురంగ కలిసి బైక్పై ఇంటికి తిరిగి వస్తారు. ఆ బైకు వెనక కూర్చుని తండ్రిని గట్టిగా పట్టుకోవడం అంటే ప్రాచికి చాలా ఇష్టం. అయితే ప్రాచితో పాటు పుట్టిన మరో సోదరికి బైక్ ఎక్కాలంటేనే భయం. వారిద్దరూ కొన్ని నిమిషాల తేడాతోనే పుట్టారు. పైగా ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు. కానీ ప్రాచికి బైక్ పై ఎక్కి ఊరు తిరగడం అంటే ఇష్టం, ఇంకో అమ్మాయికి అస్సలు ఇష్టం ఉండదు. ప్రాచి ఆ రోజు కూడా ఎప్పట్లాగే తన ఇంటి నుండి తండ్రి సెలూన్కు వెళ్ళింది. తండ్రి షాపు మూసే వరకు వేచి చూసింది. షాపు మూసేసిన తర్వాత పాండురంగ తన కూతురిని వెనక కూర్చోబెట్టుకుని బైక్ ఎక్కాడు. అప్పుడు ప్రాచి తన తండ్రిని గట్టిగా పట్టుకుంది. సాధారణంగా పాండురంగ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసి
కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు షాప్ దగ్గరకు వచ్చి తెరుస్తాడు. కానీ ఆ రోజు అతనికి వేరే పనులు ఉన్నాయి. ముఖ్యంగా సర్పంచ్ను కలవాల్సి ఉంది. అందువల్ల అతడు ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. కాసేపు పాపను బైక్పై అటు ఇటు తిప్పిన తర్వాత ఇంట్లో వదిలేశాడు. అప్పుడు ఇంట్లో భార్య లేదు. ఆ తర్వాత వెంటనే అతడు సర్పంచ్ను కలవడానికి వెళ్ళాడు. సర్పంచ్ను కలిసిన తర్వాత మళ్ళీ షాపు దగ్గరకు వచ్చి ఓపెన్ చేశాడు. షాపు తెరిచిన గంట తర్వాత అతని భార్య అంకిత కంగారుగా అక్కడికి వచ్చింది. పాప ఇంటికి తిరిగి రాకపోవడం వల్లే అక్కడికి వచ్చినట్లు చెప్పింది. ప్రాచి ఇంట్లో లేదని, ఇంటికి రాలేదని చెప్పగానే అతడు భయపడ్డాడు. వెంటనే సెలూన్ షాపు మూసేసి భార్యాభర్తలు కలిసి పాప కోసం వెతకడం ప్రారంభించారు. తెలిసిన వారందరినీ విచారించారు. ఎక్కడా పాప ఆచూకీ తెలియకపోవడంతో సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈలోగా స్థానికులకు కూడా విషయం తెలిసింది. జనవరి 29, 30, 31 తేదీల్లో వారు కూడా ఆ పాప కోసం చాలా గాలించారు. అయినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఫిబ్రవరి 1వ తేదీన తమ బిడ్డ మృతదేహం తెలంగాణలోని నిజామాబాద్ మెడికల్ కాలేజీలో భద్రపరిచి ఉన్నట్లు వారికి తెలిసింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను ఆ భార్యాభర్తలు పూసగుచ్చినట్లు చెప్పారు. పాండురంగ, అంకితను విచారించిన తెలంగాణ పోలీసులు పై అధికారులకు అన్ని విషయాలు తెలియజేశారు. వారు అందించిన రిపోర్టును పరిశీలించిన ఉన్నతాధికారులు 29వ తేదీ మధ్యాహ్నం వరకు తండ్రి పాండురంగతో ఉన్న పాప మధ్యాహ్నం తర్వాత సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో కనిపించింది. అంత దూరాన్ని ఆ చిన్నారి కేవలం గంటలోనే ఎలా దాటగలిగింది? పాండురంగ చెప్పిన కథ ప్రకారం సుమారు 12 గంటల ప్రాంతంలో ప్రాచి అతని షాపుకు వచ్చింది. అతను అప్పుడే షాపు మూసేసి కూతురుతో కలిసి అక్కడే గంట సేపు తిరిగిన తర్వాత పాపను ఇంటి దగ్గర దించి ఆ తర్వాతే సర్పంచ్ను కలవడానికి వెళ్ళాడు. ఆయనతో మాట్లాడి 4 గంటలకు తిరిగి షాపుకు వచ్చాడు. 5 గంటలకు అంకిత వచ్చి పాప కనిపించడం లేదని చెప్పింది. అప్పటి నుండి ప్రాచి కోసం వెతకడం మొదలైంది. ఈ కథ అంతా పాప మృతదేహం దొరికిన ప్రదేశానికి 81 కిలోమీటర్ల దూరంలో జరుగుతోంది. ఈ 2 ప్రదేశాల మధ్య ఉన్న దూరమే ఎస్పీ బృందాన్ని అయోమయానికి గురి చేస్తోంది. ఆ మధ్యాహ్నం పూట ఆ పాప అంత దూరం ఎలా ప్రయాణించింది? ఆ పాప ఒంటరిగా ఏ విధంగానూ అక్కడికి చేరుకోలేదని పోలీసులకు స్పష్టంగా తెలుసు. అలాగైతే ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేశారు. ప్రాచిని ఆమె తండ్రి దించిన ఆ రోడ్డు సమీపంలో ఎవరో ఆమెను వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి నిజామాబాద్లోని ఇడపల్లి కాలువ సమీపానికి తీసుకువచ్చారు. ఇంతకీ ప్రాచిని ఏ వాహనంలో తీసుకువచ్చారో కనుగొంటే ఈ నేరానికి పాల్పడిన వారిని పట్టుకోవడం సులభం అవుతుందని అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే నాందేడ్ జిల్లా నుండి నిజామాబాద్కు వచ్చే హైవేను తనిఖీ చేయాలని అనుకున్నారు. అది నేషనల్ హైవే 63. సాధారణంగా మహారాష్ట్ర నుండి నిజామాబాద్కు రావడానికి ప్రజలంతా ఆ రహదారినే ఉపయోగిస్తారు. జనవరి 29వ తేదీన ఆ హైవే గుండా వెళ్లిన అన్ని వాహనాలను తనిఖీ చేయాలని నిజామాబాద్ పోలీసులు నిర్ణయించారు. అప్పుడు చాలా సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. ఆ సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తున్న వాహనాల సంఖ్యను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు నేషనల్ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. జనవరి 29న మహారాష్ట్ర నుండి నిజామాబాద్కు, నిజామాబాద్ నుండి మహారాష్ట్రకు లెక్కలేనన్ని వాహనాలు రాకపోకలు సాగించాయి. అన్ని వాహనాలను పరిశీలించడం పోలీసులకు అతిపెద్ద టాస్క్. ఆ పాపను ఆటోలోనో, కారులోనో, బస్సులోనో ఎవరో తరలించి ఉండాలి. అలా తీసుకువచ్చిన వాహనం ఏదో కనుగొనడం ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదని అనిపించింది. ఆ ఫుటేజీలో వేల కొద్ది వాహనాలు ఉన్నాయి. ఆ దృశ్యాల్లో సీసీటీవీ కెమెరాను ఎంత జూమ్ చేసినా ఈ పాప కనిపించడం కష్టం అనుకున్నారు. సాధారణంగా అన్ని బస్సుల్లోనూ చాలా మంది జనం ఉంటారు. బస్సులో తీసుకురాకపోతే ఆ పాప కారులో వచ్చి ఉండే అవకాశం ఉంది. కానీ కారు లోపలికి అన్ని కెమెరాలను జూమ్ చేయలేరు. కారు పూర్తిగా కనిపించినప్పటికీ కారు లోపల ఉన్న వ్యక్తులను స్పష్టంగా చూపే దృశ్యాలు దొరకడం అంత సులభం కాదు. ఎంతో కష్టమైన పని అని తెలిసిన పోలీసులు వెనక్కి తగ్గలేదు. నిజాలు బయటపడాలన్నా, బాధితులకు న్యాయం జరగాలన్నా పోలీసులు శ్రమించక తప్పదు. అందువల్ల చాలా ఓపికతో సీసీటీవీ కెమెరాల ఫుటేజీని తనిఖీ చేశారు. మహారాష్ట్ర నుండి నిజామాబాద్ వచ్చే బస్సులను, బస్టాప్లను, డిపోలను కూడా తనిఖీ చేశారు. బస్సులో పాపను తీసుకువచ్చి ఉంటే తప్పకుండా అక్కడి సీసీటీవీల్లో ఆమె కనిపిస్తుంది. ఒక పెద్ద బృందం అటువంటి డేటాను తనిఖీ చేస్తుండగా ఇంకో బృందం మహారాష్ట్రలో స్థానికుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. అలా వివరాలు సేకరిస్తున్న సమయంలోనే వారికి ఒక విషయం తెలిసింది.
ఈ పాండురంగ, అంకిత గతంలో తమ పిల్లల్లో ఒకరిని దత్తత ఇచ్చే విషయం గురించి ఎవరితోనో మాట్లాడినట్లు సమాచారం అందింది. 3 పిల్లలు ఉన్నందున ఒకరిని దత్తత ఇవ్వాలని ఆలోచించారని తెలిసింది. ఆ వార్త వినగానే పోలీసులకు మొదట సందేహం కలిగించింది. ఆ సందేహం నివృత్తి చేసుకోవడం కోసం వెంటనే పాండురంగ, అంకితను కలిశారు. దత్తత ప్రక్రియ గురించి వారిని అడిగారు. అప్పుడు వారేం చెప్పారంటే, సార్, మాకు 3 పిల్లలు ఉన్నారు కదా, అందులో ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని మా మామ అడిగాడని అంకిత చెప్పింది. సార్, యాక్చువల్గా మా మామకు పిల్లలు లేరు, అందువల్లే ఒక బిడ్డని ఇస్తే బాగుంటుందని అడగడంతో మేము ఆలోచనలో పడ్డాం. వెంటనే మండల ఆఫీస్కు వెళ్ళి ఆ విషయం గురించి అడిగాం. ఏమండి, దత్తత ఇవ్వడం వల్ల ఆ బిడ్డ మాది కాకుండా పోతుందా అని అడిగాం. అప్పుడు వారేం చెప్పారంటే, తల్లిదండ్రులు ఎప్పటికీ మారరు అని చెప్పారు. అది విన్నప్పుడే మాకు కాస్త ఊరట కలిగింది. దత్తత తీసుకునేవారు ఆ బిడ్డకు తండ్రిగా మారిపోతే మేం బయటి వ్యక్తులం అయిపోతామేమో అన్న భయం కలగడం వల్లే మండల ఆఫీస్కు వెళ్ళి విచారించాం. కానీ ఎప్పటికీ మీరే తల్లిదండ్రులు అని వారు చెప్పారు. మరి మీరు బిడ్డను దత్తత ఇచ్చారా అని పోలీసులు అడిగారు. కానీ వారేమన్నారంటే, మామకు పిల్లలు లేనందున మా పిల్లల్లో ఒకరు ఆయన దగ్గర పెరగడం మాకు ఇష్టమే, కానీ పిల్లలను విడిచి ఉండడం మాకు కష్టంగా అనిపించింది, అందుకే ఆ ఆలోచనను విరమించుకున్నామని చెప్పారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితులు చాలా ఇళ్లల్లో ఎదురవుతుంటాయి. పిల్లలు లేని బంధువులు తాము చూసుకుంటామని ఏవైనా ఆఫర్లు ఇచ్చినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అంగీకరిస్తారు, మరికొందరు అసలు ఒప్పుకోరు. ఇక్కడ పాండురంగ, అంకిత కూడా అటువంటి అవకాశం వద్దనుకున్నారు. ఈ విషయాలను కూడా తెలంగాణ పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు. ఇదే సమయంలో వారికి ఇంకో ముఖ్యమైన విషయం తెలిసింది. కొందరు గ్రామస్తులు పాండురంగను ఒక పేరుతో ఎగతాళిగా పిలవడం గమనించారు. వారు అతడిని సర్పంచ్ అని పిలుస్తున్నారు. ఏంటి, పాండురంగ సర్పంచా అని అడిగితే వారికి ఒక విషయం తెలిసింది. ఈ పాండురంగ సెలూన్ షాప్కు తరచుగా సర్పంచ్ వస్తుంటాడు. వారిద్దరూ ఎప్పుడు ఏవేవో గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. ఆ సర్పంచ్కు ఈ పాండురంగ చెంచాలాగా ప్రవర్తిస్తుంటాడు. అందువల్లే అంతా అతన్ని ఎగతాళిగా సర్పంచ్ అని పిలుస్తుంటారని తెలుసుకున్నారు. పాండురంగ గురించి విచారిస్తున్న పోలీసులు అతనికి శత్రువులు కూడా ఎవరూ లేరని తెలుసుకున్నారు. కానీ ఆ దత్తత విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అందువల్ల మహారాష్ట్రలో విచారణ చేస్తున్న పోలీసులు నేరుగా అంకిత మామ ఇంటికి వెళ్ళారు. దత్తత విషయంలో అసలు ఏం జరిగిందని విచారించారు. అప్పుడు ఆయన దత్తత విషయం గురించి క్లియర్గా చెప్పాడు. సార్, అంకిత పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవాలని అనుకున్నది వాస్తవమే. నేను దత్తత తీసుకోవాలనేది మగబిడ్డను. చిన్న పిల్లోడైతే తమతో త్వరగా కలిసిపోతాడని అనుకున్నాం. మొదట ఆ మాటలకు పాండురంగ, అంకిత కూడా ఒప్పుకున్నారు. కానీ తర్వాత ఇష్టం లేదన్నారు. ఆ తర్వాత మేము కూడా బలవంతం చేయలేదని అతడు చెప్పాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పాండురంగ ఇంటి సమీపంలో జరుగుతున్న దర్యాప్తు దాదాపు ఆగిపోయే దశకు చేరుకుంది. ఇంకోవైపు నిజామాబాద్లో సీసీటీవీ డేటా సేకరణ కూడా అలాగే ఉంది. ఎలాంటి క్లూస్ దొరకకపోవడం వల్ల విచారణలో వేగం తగ్గింది. ఈ విధంగా కాకపోతే ఇంకో విధంగా విచారణను ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు అనుకున్నారు. వెంటనే పాండురంగ మొబైల్ నంబర్ తీసుకుని ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేశారు. అసలు జనవరి 29వ తేదీన పాండురంగ ఎక్కడెక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అతని మొబైల్ టవర్ లొకేషన్ తనిఖీ చేయగా అది అతని షాపు పరిసరాల్లోనే ఉంది. అక్కడి నుండి అతను ఎక్కడికి వెళ్ళలేదు. దీంతో అతను చెప్పిన మాటలు నిజమని నిర్ధారణ అయ్యింది. ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. పోలీసులు చాలా ఓపికగా సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తుండగా ఒక దృశ్యం వారిని అప్రమత్తం చేసింది. హైవేపై వెళ్లే పెద్ద పెద్ద వాహనాలు, కార్లను నిశితంగా గమనిస్తుండగా అనుకోకుండా వారు ఒక దృశ్యాన్ని చూశారు. ఒక చిన్న పాప బైక్పై ఒక వ్యక్తిని హత్తుకుని కూర్చుని ఉన్న దృశ్యం అది. ఆ పాప చనిపోయిన ప్రాచి పోలికలతో ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించట్లేదు. ఆ పాప తాను హత్తుకున్న వ్యక్తి శరీరానికి అతుక్కుపోయి కూర్చుంది. ఆ చిన్న చేతులతో అతడిని చుట్టేసింది. ఆ చేతులు ముందు భాగంలో ఒకదానికొకటి తాకుతున్నాయో లేదో ఆ దృశ్యం ద్వారా స్పష్టంగా తెలియడం లేదు. బైక్ నడుపుతున్న వ్యక్తి ముఖం కూడా స్పష్టంగా కనిపించట్లేదు. అతను ముఖానికి కర్చీప్ కట్టుకున్నాడు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు దుమ్ము పడకుండా చాలామంది అలా కట్టుకోవడం సాధారణమే. ఆ దృశ్యంపైనే అందరి దృష్టి మళ్ళింది. బైక్ నడుపుతున్న వ్యక్తిని గుర్తించడం అస్సలు సాధ్యం కావట్లేదు. కానీ ఆ చిన్నారి ఎత్తు, పరిమాణం, ఆమె ధరించిన దుస్తులన్నీ ప్రాచీవే అని చెబుతున్నాయి. పోలీసులు ఆ దృశ్యానికి ముందు మరియు వెనక ఉన్న ఫుటేజీలను ఒక్కొక్కటిగా తనిఖీ చేయడం ప్రారంభించారు.
ఎన్నో వాహనాల మధ్య నుండి ఆ బైక్ వస్తోంది. చాలా సీసీటీవీ కెమెరాల్లో ఆ బైక్ రికార్డు కానేలేదు. కానీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పరిశీలించగా ఒకచోట ఆ బైక్ నంబర్ ప్లేటు స్పష్టంగా కనిపించింది. అది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వాహనం. ఆ నంబర్ దొరకగానే పోలీసులు మహారాష్ట్రలోని సంబంధిత అధికారులకు ఆ నంబర్ ఇచ్చి యజమాని చిరునామాను సంపాదించారు. ఆ చిరునామా దొరకగానే ఎడపల్లి పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వేగంగా మహారాష్ట్రకు బయలుదేరారు. వారు స్టేషన్ నుండి సుమారు 81 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహారాష్ట్రలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. అక్కడికి ఆల్రెడీ తెలంగాణ పోలీసులు చెప్పిన వారందరినీ స్టేషన్కు పిలిపించారు. వచ్చిన వారిలో ప్రాచి కుటుంబ సభ్యులు ఉన్నారు, పొరుగువారు ఉన్నారు, గతంలో దత్తత తీసుకోవాలని అనుకున్న ఆ బంధువులు కూడా ఉన్నారు. వారితో పాటు సర్పంచ్ కూడా ఉన్నాడు. 36 ఏళ్ల గణేష్ రామచంద్ర షిండే అనే సర్పంచ్ ఆ ఊరిలో పేరున్న వ్యక్తి. అతను సర్పంచ్ అయిన తర్వాత ఆ గ్రామంలో చాలా అభివృద్ధి జరిగింది. గ్రామంలో బాగా అభివృద్ధి చేయడంతో రామచంద్ర షిండే అంటే పల్లెవాసులకు ఎంతో గౌరవం. ఆ రామచంద్ర షిండేను కూడా ఇప్పుడు స్టేషన్కు పిలిపించారు. గత కొన్ని రోజులుగా పోలీసులు చేస్తున్న విచారణకు షిండే కూడా సహకరిస్తున్నాడు. లోపలికి పోలీసులు ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. ఈ క్రమంలో పాండురంగను లోపలికి పిలిపించారు. పాండురంగ ఆ గదిలోకి ఏడుస్తూ వెళ్ళాడు. అతన్ని కళ్ళు తుడుచుకోమని చెప్పిన పోలీసులు, ఇదిగో చూడు పాండురంగ, జనవరి 29వ తేదీన ఎన్ని గంటలకు మీరు ప్రాచిని ఇంటి దగ్గర దించారు? కరెక్ట్గా గుర్తు తెచ్చుకుని చెబుతారా అని అడిగారు. సార్, అది సుమారు 1 గంట అని అతను చెప్పాడు. సరే, ఆ తర్వాత మీరు సర్పంచ్ ఇంటికి వెళ్ళారు కదా అని అడగ్గా, అవును సార్, ఆ తర్వాత సర్పంచ్ ఇంటికి వెళ్ళాను అని అతడు సమాధానం ఇచ్చాడు. పాండురంగ అలా చెప్పగానే సర్పంచ్ను కూడా ఆ గదిలోకి పిలిపించారు. రమేష్ షిండే లోపలికి రాగానే ఇదే విషయం అతన్ని కూడా అడిగారు. జనవరి 29న పాండురంగ మీ ఇంటికి ఎన్ని గంటలకు వచ్చాడు అని అడిగితే, ఆ రోజు సుమారు 1:30-2 గంటల ప్రాంతంలో మా ఇంట్లోనే ఉన్నాడని షిండే చెప్పాడు. మరి పాండురంగ అక్కడి నుండి ఎన్ని గంటలకు బయలుదేరాడని అడిగారు. 3 గంటలు దాటి ఉండొచ్చని అతడు చెప్పాడు. సరేనండి, చిన్న అనుమానం వచ్చి అడిగాం. షిండే గారు, మీరు బయట కూర్చోండి అని అతన్ని బయటకు పంపించారు. షిండేను బయట ఉన్న ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చోబెట్టారు. ఈ సంఘటనతో బయట ఉన్న మిగతా వారంతా చెవులు కొరుక్కోవడం స్టార్ట్ చేశారు. స్టేషన్కు వచ్చిన మిగతా వారంతా ఏమనుకుంటున్నారంటే, మొదట పాండురంగను, ఆ తర్వాత షిండేను పిలిచారు. షిండేను విచారణ గది నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అందరితో కలవనివ్వకుండా ఒకచోట విడిగా కూర్చోబెట్టారు. అలా ఎందుకు చేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇదే సమయంలో పాండురంగను లోపలున్న పోలీసులు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. మిస్టర్ పాండురంగ, మీరు 1 గంటకు మీ ఇంటి వద్ద ప్రాచీని దించారని చెబుతున్న అదే సమయంలో మీ బైకు వేరే ప్రదేశంలో మాకు కనిపించిందని అన్నారు. ఆ మాట వినగానే, లేదు సార్, దానికి అవకాశమే లేదని పాండురంగ అన్నాడు. వెంటనే అక్కడి స్క్రీన్ మీద లైట్ వెలిగింది. క్షణాల్లోనే విజువల్ ప్రత్యక్షమైంది. పాండురంగ బైక్ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బైక్ మాత్రమే కాదు, బైక్ మీద ఉన్న చిన్న పాప కూడా కనిపిస్తోంది. ఆ చిన్నారి ఒక వ్యక్తిని గట్టిగా హత్తుకుని ఉంది. ఆ దృశ్యాన్ని చూడగానే పాండురంగ ముఖం ఎర్రబారింది, గొంతు తడారింది, మాటలు తడబడ్డాయి. పాండురంగ, నీ కూతురు నీతో కలిసి ఇక్కడి నుండి ఈ హైవే మీద ప్రయాణించి ఎడపల్లి వరకు వచ్చిన దృశ్యాలు మా దగ్గర ఉన్నాయి. ఈ హైవేలో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయన్న విషయం నువ్వెలా మర్చిపోయావు అని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు అతడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతను మౌనంగా ఉండడం చూసిన పోలీసులు, పాండురంగ, నీ కూతురుని నువ్వే చంపావనే విషయం మాకు తెలిసిపోయింది. ఇంతకీ నువ్వు నీ కూతురుని ఎందుకు చంపావు అన్న విషయమే మాకు ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పాలని అడిగారు. ఆ ప్రశ్న విన్న తర్వాత కాసేపు పాండురంగ మౌనంగా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత, సార్, మరి నేను ఇంకేం చేయాలి అని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు. ఆ మాట విన్న పోలీసులకు చాలా కోపం వచ్చింది. ఏంటయ్యా, కన్న కూతురును చంపడమే కాక తప్పును సమర్థించుకుంటున్నావా అని అడిగారు. కానీ అతడేమన్నాడంటే, సార్, నేను నా కూతుర్ని చంపినందుకు సమర్థించుకోవడం లేదు, కానీ నేను ఇంకేం చేయాలన్నది కూడా మీరే చెప్పాలి అన్నాడు. పాండురంగ అడిగిన ఆ ప్రశ్న విని పోలీసులకు ఆశ్చర్యం వేసింది. ఇంతకీ నువ్వేమంటున్నావంటే అతడు అసలు విషయాలు చెప్పాడు. సార్, కొన్ని రోజుల్లో మాకు స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.
ఆ ఎన్నికల ద్వారా మా గ్రామానికి కొత్త సర్పంచ్ వస్తాడు. రాబోయే ఎన్నికల్లో ఓబీసీ వారికి కేటాయించబోతున్నారని అన్నాడు. అతడు ఏం చెప్తున్నాడో అర్థం కాక పోలీసులు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. పాండురంగ ఆగకుండా చెబుతూనే ఉన్నాడు, సార్, ఓబీసీలో కూడా కొన్నిసార్లు మహిళా రిజర్వేషన్ వస్తుంది. మహిళా రిజర్వేషన్ వస్తే నా భార్య అంకిత పోటీ చేస్తుంది. మహిళా రిజర్వేషన్ రాకపోతే నేను పోటీ చేస్తా. అలా నేను నా భార్య ఒక నిర్ణయానికి వచ్చామన్నాడు. పాండురంగ చెబుతున్న ఈ కథను ఆశ్చర్యంగా వింటున్న పోలీసులు వెంటనే అంకితను కూడా లోపలికి పిలిపించారు. అంకిత సమక్షంలో పాండురంగ మిగిలిన కథను చెప్పడం ప్రారంభించాడు. సార్, ఇప్పుడు గ్రామంలో షిండే సర్పంచ్. ఇది రిజర్వ్డ్ సీట్ అయితే నన్ను పోటీ చేయమని ఆయన అడిగారు. ఎన్నికలకయ్యే ఖర్చంతా తానే భరిస్తున్నానని కూడా షిండే చెప్పాడని పాండురంగ అన్నాడు. ఆ మాట వినగానే షిండేను కూడా పోలీసులు లోపలికి పిలిపించారు. ఇప్పుడు పాండురంగ, అంకిత, షిండే ముగ్గురు పోలీసుల ముందున్నారు. అప్పుడు అంకిత, షిండే సమక్షంలో పాండురంగ తన కథను కొనసాగించాడు. సార్, ఓబీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను కానీ నా భార్య కానీ పోటీ చేస్తామని చెప్పాను కదా. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక చిక్కు ఉంది సార్. అదేంటంటే మహారాష్ట్రలో ఎన్నికల నిబంధనల ప్రకారం 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. నాకు 3 పిల్లలు ఉన్నారు కదా, అటువంటప్పుడు నేను పోటీ చేయలేను కదా అని పాండురంగ చెప్పిన డైలాగ్ విని పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటి వరకు పోలీసులు కాస్త కూడా ఆలోచించని కోణాన్ని ఇప్పుడు పాండురంగ చెబుతున్నాడు. పోలీసులు ఆశ్చర్యంతో పాండురంగను చూస్తుండగా అంకిత ఒక విషయం చెప్పింది. సార్, అందుకు మేము మా బిడ్డను దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దత్తత ఇచ్చేస్తే ఆ బిడ్డకు తల్లిదండ్రులు అనే హోదా నుండి మేము తొలగిపోతామని అనుకున్నాం. కానీ మండలాఫీసులో విచారించినప్పుడు అలా చేసిన మా హోదా మారదు అని తెలిసింది. అందుకే దత్తత ఇచ్చే కార్యక్రమం నుండి విరమించుకున్నామంది. ఇంతకుముందు తెలంగాణ పోలీసులు మహారాష్ట్రలో విచారించినప్పుడు దత్తత విషయం వారి దృష్టికి వచ్చింది. దత్తత ఇస్తే తల్లిదండ్రుల స్థానం మారుతుందా అని వారు మండలాఫీసులో అడిగారని, మారదు అని సమాధానం రావడంతో వారు సంతోషపడ్డారని పోలీసులు అనుకున్నారు. కానీ ఇప్పుడే అసలు విషయం తెలిసి వారి మైండ్ బ్లాంక్ అయింది. దత్తత ఇచ్చినా కూడా వారు 3 పిల్లలు ఉన్నట్లుగానే లెక్కించబడతారు. 3 పిల్లలు ఉన్నారనే విషయాన్ని నామినేషన్ పత్రాల్లో రాయాల్సి ఉంటుంది. ఆ ఒక్క కారణంతో నామినేషన్ రిజెక్ట్ చేస్తారు. వారు పోటీ చేయకపోతే ఆ గ్రామంలో ఇంకెవరో సర్పంచ్ అవుతారు. వేరే ఎవరైనా సర్పంచ్ కావడాన్ని షిండే అంగీకరించలేకపోయాడు. ప్రస్తుతం సర్పంచ్ వెంటే ఉంటూ ఈ పాండురంగ కూడా సర్పంచ్ లాగే చెలామణి అవుతున్నాడు. కానీ పాండురంగను సర్పంచ్ చేయాలంటే మొదట పోటీలో నిలవాలి. ఆ అర్హత రావాలంటే అతని పిల్లల సంఖ్యను తగ్గించాలి. పిల్లల సంఖ్యను 2కి తగ్గించడానికి వారు మొదట ఆలోచించిన మార్గం దత్తత. కానీ దత్తత ఇచ్చిన పరిస్థితిలో మార్పు లేదని వారికి అర్థమైంది. ఆ తర్వాతే వారు క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు. మొదట సర్పంచ్ పోటీలో నిలవాలంటే ఒక బిడ్డను చంపాలని అనుకున్నారు. ఒక కొడుకు కూతుర్ను ఉంచుకుని మరో కూతుర్ని వదిలించుకోవాలని పాండురంగ పన్నాగం పన్నాడు. కానీ ఈ విషయాన్ని అంకితకు చెప్పలేదు. అందుకే ప్రాచి అదృశ్యమైన సమయంలో ఆమె కోసం అంకిత ఎంతో నిజాయితీగా వెతికింది. ప్రాచీకి ఆమె కవల సోదరికి మధ్య ఒక తేడా ఉంది. ఆ కవల సోదరికి బైక్ ఎక్కాలంటే చాలా భయం. కానీ ప్రాచీకి మాత్రం బైక్ ఎక్కడం, తండ్రిని హత్తుకుని కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ఆమె ఇష్టాన్ని ఆసరాగా చేసుకున్న పాండురంగ ఆ రోజు ఆమె షాప్కు వచ్చినప్పుడు షాపు మూసేసి ఆమెతో కలిసి బైక్పై ప్రయాణం మొదలుపెట్టాడు. చిన్నారి కదా, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ తండ్రిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. తండ్రి ఆ బైక్ను నెమ్మదిగా నేషనల్ హైవే మీదకు తీసుకువచ్చాడు. ఎన్నో వాహనాలు వేగంగా వెళ్లే ఆ రహదారిపై తండ్రిని పట్టుకుని కూర్చున్న ఆ పాప కొత్త లోకాన్ని ఆస్వాదిస్తోంది. సుమారు 2 గంటల ప్రయాణం తర్వాత వారు ఎడపల్లి కాలువల సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఒక చోట బైకు ఆపిన పాండురంగ తన కూతుర్ని ఎత్తుకుని నడిచాడు. కాలువ గట్టు వైపు వెళ్ళాడు. ఎవరూ లేని చోటుకు చేరుకోగానే తన చేతుల్లో ఉన్న ప్రాచిని ఆ కాలువ నీళ్లలోకి విసిరేశాడు. తండ్రి చేతుల్లో ఉండి నీళ్లను చూస్తున్న ఆ పాప ఒక్కసారిగా నీళ్లలో పడగానే పాపా పాపా అని గట్టిగా అరిచింది. ఆమె అలా అరుస్తుంటే కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఆ బండరాయి కలిగిన తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాస్తవానికి పాండురంగకు ప్రాచి అంటే చాలా ఇష్టం.
కానీ రెండో పాప బైక్ ఎక్కడానికి నిరాకరించడం వల్లే అతను ప్రాచిని తీసుకురావాల్సి వచ్చిందని చెప్పాడు. అతను ప్రాచిని పడేసిన చోటు నుండి సుమారు కిలోమీటర్ తర్వాత కొందరు ఆ పాప కొట్టుకుని వస్తుంటే గమనించారు. కొందరు యువకులు చాలా శ్రమించి ఆమెను బయటకు తీశారు. కానీ అప్పటికే ప్రాచి చనిపోయింది. పాండురంగ చెప్పిన కథలో ఇప్పుడు షిండే కూడా నిందితుడయ్యాడు. పోలీసులు పాండురంగను A1, షిండేను A2గా కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ విషయం బయటి వారికి తెలిసింది. కన్న తండ్రే ప్రాచిని చంపాడని, షిండే ప్రోద్బలంతోనే అదంతా చేశాడని తెలిసి వారంతా కోపోద్రిక్తులయ్యారు. ఆ గ్రామస్తులు గతంలో ఎందరో సర్పంచులను చూశారు. కానీ షిండేల గ్రామాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేదు. కొత్త డ్రైనేజీలు, మంచి రోడ్లు, వీధి దీపాలు ఇవన్నీ షిండే కృషితోనే వచ్చాయి. గతంలో సర్పంచులు నిధులు కాజేయడానికే ప్రాధాన్యత ఇస్తే అతను మాత్రం అభివృద్ధిపై దృష్టి పెట్టాడు. అయితే షిండే చేసిన పొరపాటు ఏంటంటే తన తర్వాత కూడా ఆ గ్రామంలో అంతా తన కంట్రోల్లోనే ఉండాలని అనుకున్నాడు. అందుకోసం తన స్నేహితుడైన పాండురంగను సర్పంచ్ చేయాలని అనుకున్నాడు. అతని మాటల వల్ల పాండురంగ, అంకిత కూడా సర్పంచ్ కావాలనే కోరికను పెంచుకున్నారు. ఆ కోరిక ఎంతలా పెరిగిందంటే పాండురంగ తన కన్న పేగును తానే చంపుకునేంత. తాను సర్పంచ్ కావాలనుకున్న పాండురంగ తన కోరికకు అడ్డుగా ఉన్న నిబంధనను అధిగమించాలని అనుకున్నాడు. అందుకోసం తన కంటి పాపను తానే కాలరాశాడు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే కఠినమైన చట్టం ఒక చిన్నారి ప్రాణం తీయడానికి కారణమైంది. ఈ లోకంలో పిల్లలకు అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే తండ్రి ఒడి. కానీ ఆ తండ్రే మృత్యువుగా మారితే ఎవరికి చెప్పుకుంటారు? కన్న కూతురిని తన చేతులతో కాలువలో పడేయడం ఒక ఎత్తైతే, ఆ బిడ్డ నాన్న నాన్న అని ప్రాణభయంతో అరుస్తుంటే వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం అనేది చాలా దారుణాతి దారుణం. సర్పంచ్ పదవి కోసం తన రక్తాన్ని తానే కాలువలో కలిపేసిన ఆ తండ్రి మనసు రాయి కంటే కఠినమైంది. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే మనసు కకావికలమైపోతుంది. మా నాన్న నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్తున్నాడని, నేనంటే నాన్నకు ఎంత ఇష్టమో అని ప్రాచి మురిసిపోయి ఉంటుంది. తండ్రిని చిట్టి చేతులతో చుట్టేసి గాఢంగా హత్తుకోవడమే ఆమె ప్రేమకు సాక్ష్యం. తండ్రి తనని ఎత్తుకున్నప్పుడు ముద్దు పెడతాడు అని ఎదురు చూసిన ఆ పాప ఒక్కసారిగా నీళ్ళల్లోకి విసిరేసినప్పుడు ఎంత వేదన అనుభవించి ఉంటుందో ఆ పరిస్థితి మాటలకు అందదు, అక్షరాలతో వర్ణించలేం. ఆ పరిస్థితిని మనసుతో చూసేవారికి మాత్రమే అర్థమవుతుంది. నీళ్లలో మునిగిపోతూ శ్వాస కోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ నీటి భయం కంటే నాన్న ఎందుకు నీటిలోకి తోసేశాడు, ఎందుకు కాపాడడం లేదు అనే విషయమే ఆమెను ఎక్కువగా బాధించి ఉండి ఉంటుంది. రాజకీయం అంటే ప్రజాసేవ. కానీ కన్న కూతుర్నే చంపుకున్న ఈ నీచుడు సర్పంచ్ అయితే మాత్రం గ్రామానికి ఏం సేవ చేసేవాడు? ప్రస్తుతం రాజకీయం అంటే ప్రజాసేవేనా, లేక దాని అర్థం ఏమైనా మారిందా? అధికారం, హోదా అనేవి ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కానీ మనం కోల్పోయిన మనుషులు, ముఖ్యంగా కన్నబిడ్డలు మళ్ళీ రారు. రాజకీయ ఆశలు మనుషులను పిచ్చివారిని చేస్తాయనడానికి ఈ పాప మరణమే నిదర్శనం. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.